హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నిన్న మార్కెట్ అవర్స్ తర్వాత ఇండియా యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది. రెండు కూడాను చాలా ఎంకరేజింగ్ వచ్చినాయి. ఇండియా ఇన్ఫ్లేషన్ చూస్తే 2017 తర్వాత జూన్ 2017 తర్వాత ఇదే లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ అనమాట. ఎస్పెషల్లీ ఈ లోయర్ ఇన్ఫ్లేషన్కి ప్రధాన కారణం ఏంటంటే ఫుడ్ ప్రైసెస్ డ్రాప్ అవడం అన్నమాట. జూలైలో 1.76% ఫుడ్ ప్రైసెస్ డ్రాప్ అవడం జరిగింది. ఈ ఫుడ్ ప్రైసెస్ డ్రాప్లో ప్రధానంగా కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే వెజిటబుల్ ప్రైసెస్లో 20.69% డ్రాప్ అవడం వల్ల మనకి ఈ ఇన్ఫ్లేషన్ అనేది చాలా లోయర్ లెవెల్లో వచ్చింది. ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ వచ్చేసేసి 1.55%. ఇది ఆర్బీఐ రేంజ్ అంటే 4% ±2%. ఇది ఆర్బీఐ ఎక్స్పెక్టెడ్ రేంజ్ అంటే ±2% అంటే 2% to 6%. ఆ రేంజ్లో ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ని. సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లేషన్ అనేది లోయర్ రేంజ్ కంటే లోయర్ లెవెల్లో అంటే 1.55% అనేది లోయర్ రేంజ్ 2% ఆర్బీఐ సెట్ చేస్తే దానికంటే లోయర్ లెవెల్ వచ్చింది. సో ఇది కాస్త పాజిటివ్ ఇండికేషన్గా తీసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఇంకో రకంగా కూడా చూడొచ్చు మనము. ఇన్ఫ్లేషన్ అనేది లోయర్ లెవెల్లో రావడం అనేది ఏదైనా డిమాండ్లో ఏదైనా డ్రాప్ ఉందా? సో మార్కెట్లో డిమాండ్లో డ్రాప్ ఉంటే కూడాను ఇన్ఫ్లేషన్ లోయర్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంది. అదే కనుక అయితే ఇన్ఫ్లేషన్ లోయర్ లెవెల్లో రావడానికి ప్రధాన కారణం డిమాండ్లో డ్రాప్ కనుక అయితే మనకి ఫర్దర్గా కంపెనీస్ అనేది పర్ఫార్మెన్స్ కాస్త వీక్ అయ్యే అవకాశం ఉంది. అది స్టాక్ మార్కెట్కి కొద్దిగా నెగిటివ్ ఇండికేషన్ అవుతుంది. ఇది ఫర్దర్గా స్టడీ చేసి ఆర్బీఐ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్బీఐ పాలసీ మీటింగ్లో ఆర్బీఐ కామెంటరీని కీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఆర్బీఐ రేట్ కట్ చేసినప్పటికీ కూడాను ఏదన్నా రేట్ కట్ చేస్తే ఆ తర్వాత ఇచ్చే కామెంటరీ అనేది మనము కీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా మనం డెసిషన్ తీసుకోవడానికి. అట్లానే యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడాను ఇన్లైన్ రావడం అనేది కాస్త పాజిటివ్ ఇండికేషన్. ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అనేది అంతగా ఈ ఇన్ఫ్లేషన్ సిపిఐ కోర్ ఇన్ఫ్లేషన్ మీద ప్రభావం చూపించలేదు. సో దాంతో కాస్త యుఎస్ స్టాక్ మార్కెట్స్ కూడాను గత రాత్రి కాస్త పాజిటివ్గా మూవ్ అవ్వడం జరిగింది. దాంతో మన మార్కెట్స్ కూడాను ఓపెనింగ్లోనే 100 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతూ అక్కడి నుంచి అదే ట్రెండ్ని కొనసాగిస్తూ ఉన్నాయి రోజంతా కూడాను. స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ విషయానికి వస్తే హెచ్యుఎల్ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, అది మీకు తెలియాలి. అదేంటంటే షేర్ హోల్డర్స్ ఐస్ క్రీమ్ బిజినెస్ని డీమర్జర్ చేయడానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో దీంతో హెచ్యుఎల్కి సంబంధించిన ఐస్ క్రీమ్ బిజినెస్ ఏదైతే ఉందో అది న్యూ ఎంటిటీ కింద లిస్ట్ అవుతుంది. సో దాంతో హెచ్యుఎల్ షేర్ హోల్డర్స్కి ఎవరైతే హెచ్యుఎల్ షేర్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 1:1 రేషియోలో అంటే న్యూ బిజినెస్కి సంబంధించి ఒక షేరు, హెచ్యుఎల్ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి సంబంధించిన షేరు ఇప్పుడు ఏదైతే హోల్డ్ చేస్తున్నారో యాజ్ ఇట్ ఈస్గా అంటే 1+1 అనమాట. అంటే హెచ్యుఎల్కి సంబంధించి 2 షేర్లు లిస్ట్ అవుతాయి. ఆ 2 షేర్లు కూడాను యాజ్ పర్ ద క్రైటీరియా ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. అట్లానే హెచ్డిఎఫ్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. అదేంటంటే ఫస్ట్ ఎవర్ బోనస్ షేర్ ఇష్యూ. ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు బోనస్ షేర్స్ని ఇష్యూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు బోనస్ షేర్స్ని ఇష్యూ చేస్తున్నారు 1:1 రేషియోలో. అంటే ఆల్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఒక అడిషనల్ షేర్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోగలుగుతారు. అంటే మీరు ఒక షేర్ హోల్డ్ చేస్తుంటే మీకు ఇంకొక షేర్ యాడ్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగానే ప్రైస్ కూడాను అడ్జస్ట్ అవుతుంది ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం. దాంతోపాటుగా ₹5 స్పెషల్ డివిడెండ్ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత వాళ్ళు ₹5 స్పెషల్ డివిడెండ్ని అనౌన్స్ చేశారు. ఇక ఎఫ్ఐఐ డిఐ డేటా విషయానికి వస్తే క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఐస్ 3,399 కోట్లు వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు అమ్మినట్లయితే డిఐఐస్ 3,508 కోట్లు వర్త్ ఆఫ్ స్టాక్స్ కొనడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోకల్ ప్లేయర్స్ మాత్రము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు స్టాక్ మార్కెట్ మీద, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద. అదే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రము కాస్త నెగిటివ్ ఒపీనియన్ మాత్రమే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి మనం. అయితే ఓవరాల్గా మన ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఫ్యాక్టర్స్ కనుక చూస్తే ఇన్ఫ్లేషన్ రేటు కంట్రోల్లో ఉండింది. అట్లానే రాబోయే రోజుల్లో ఆర్బీఐ మానిటరీ పాలసీలో కూడాను రేట్ కట్కి అనుకూలంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా జీడిపి గ్రోత్ కూడాను మనకి పాజిటివ్ ట్రెండ్లోనే ఎకనమిక్స్ ఎస్టిమేషన్ ప్రకారము 6.2 నుంచి 6.4% వరకు జీడిపి గ్రోత్ ఉండొచ్చు అనే అంచనాలు వింటూ వస్తున్నాం కదా, అది కూడాను ఒక పాజిటివ్ అంశం. మన లోకల్ ఫ్యాక్టర్స్ మాత్రము అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చూడాలంటే మనము ఎస్ఐపి ఇన్ఫ్లోస్
నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ ఓవరాల్గా ఈక్విటీస్లోకి ఎక్కువగా ఫ్లో అవటం కానివ్వండి, ఎస్ఐపిలో మంచి ఫండ్స్ ఇన్ఫ్లో రావడం కానివ్వండి, ఇవన్నీ కూడాను మార్కెట్లని నిలబెడుతూ ఉన్నాయి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఇవి ప్రధానంగా నిలబెడుతూ ఉన్నాయి. అట్లనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎఫ్ఐఐస్ పొజిషన్స్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 92% to 93% వాళ్ళు షార్ట్ చేస్తున్నారు మార్కెట్లో. సో ఏమాత్రం చిన్న పాజిటివ్ ట్రిగర్ వచ్చినా సరే వాళ్ళు షార్ట్ కవరింగ్కి వెళ్తారు. వాళ్ళు షార్ట్ కవరింగ్కి వెళ్ళినప్పుడు మార్కెట్లు అనూహ్యంగా ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మరలా ఒకసారి 25,000 వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం లేకపోలేదు మార్కెట్లు. అయితే రేపటికి సంబంధించిన ఎక్స్పైరీ కనుక మనం చూడాలి అంటే హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ వచ్చేసేసి 24,500 దగ్గర ప్లేస్ అయ్యి ఉంది. హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ వచ్చేసేసి 25,000. అంటే రేపటి మార్కెట్ల వరకు 24,500 నుంచి 25,000 మధ్యలో కదలాడే అవకాశాలు మాత్రము మనకి ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నాయి. మనం చార్ట్ను కూడా అబ్జర్వ్ చేస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇది నిఫ్టీ చార్టు. ఈరోజు క్యాండిల్ కనుక చూస్తే ఎక్సలెంట్ క్యాండిల్, మీకు మంచి క్యాండిల్ ఏర్పడింది ఈరోజు మనకి నిఫ్టీ ప్యాటర్న్ పరంగా చూస్తే. ఓకే, సో మనకి అప్ సైడ్ చూడాలంటే 24,725 అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న కూడాను 24,702 లెవెల్స్ వరకు ట్రావెల్ చేసింది. సో ఒకవేళ అది క్రాస్ చేసి 24,725 కనుక క్రాస్ చేసి రేపటి సెషన్లో అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 25,000 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, అట్లానే డౌన్ సైడ్ చూడాలంటే మనము ఈ సపోర్ట్ ఏదైతే జోన్ అనుకున్నామో 24,450 నుంచి 24,350 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మాత్రము రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 24,470ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, 24,725ని మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ కిందకి కనుక మూవ్ అవుతుంటే 24,450 లెవెల్స్ వరకు కన్నా మూవ్ అవుతుంటే మీరు లోయర్ లెవెల్స్లో పుట్స్ 24,300, 24,250 ఆ లెవెల్స్ సంబంధించిన పుట్స్ని మీరు సెల్ చేసుకోవచ్చు రేపటి ట్రేడింగ్ సెషన్లో మార్నింగ్ అవర్స్లో. అదే ఆఫ్టర్నూన్ సెషన్లో కనుక లోయర్ లెవెల్స్లో మూవ్ అవుతుంటే పుట్స్ సెల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే 15th మనకి హాలిడే ఉంది. సో ఆగస్ట్ 15th మనకు హాలిడే ఉంది కాబట్టి ఒకవేళ లోయర్ లెవెల్స్ మూవ్ అయితే, అంటే లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇంకా లోయర్ లెవెల్స్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్లో లోయర్ లెవెల్స్కి మూవ్ అవుతుంటే, అదే మార్నింగ్ సెషన్లో లోయర్ లెవెల్స్కి మూవ్ అవుతుంటే మాత్రము మీరు 24,350, 24,300 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి మీరు ఆ పొజిషన్స్ని సెల్ చేయొచ్చు, మీరు ఆ స్ట్రైక్ ప్రైసెస్ని. అట్లానే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడాను ఇన్సైడ్ క్యాండిల్. సో ఈరోజు కంప్లీట్గా ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడింది. ఈరోజు హై 55,340 అయితే క్లోజింగ్ కూడాను 55,181, సుమారుగా ఒక 160 పాయింట్లు లోయర్ సైడ్, హయ్యర్ కంటే 160 పాయింట్లు లోయర్లో క్లోజ్ అయినప్పటికీ కూడాను మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఏర్పడింది అనుకోవచ్చు మనం. లోయర్ విక్ ఉంది కానీ అప్పర్ విక్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. ఓకే, సో మనము బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ చూడాలి అంటే స్టిల్ ఈ 55,625 అనేది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సపోర్ట్ వచ్చేసి 54,900. ఆ 54,900 అనేది మనకి స్టిల్ సపోర్ట్ కింద 55,000, 54,900 ఈ జోన్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఈరోజు మన వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే స్క్రిప్ట్ లాంటిది స్టాక్ అయితే ఇది ITBS. ఈ ITBS ఇంతకుముందు మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ITBS నిప్పాన్ ఇండియా వాళ్ళ ITBS ఇది హోల్ IT ఇండెక్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఏదైతే 10 స్టాక్స్ లిస్ట్ అయ్యాయో IT ఇండెక్స్లో, ఆ IT ఇండెక్స్లో 10 స్టాక్స్ని బేస్ చేసుకొని ఇది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దీని ప్రస్తుతం ప్రైస్ వచ్చేసి 37.90 దగ్గర ఉంది. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న టైంలో 40 రూపాయల దగ్గర మనం ఫస్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఇప్పుడు 36 రూపాయలు, 37 రూపాయలు ఈ లెవెల్కి వస్తూ ఉంది. సో ఇక్కడ మనం మరలా అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ బెట్. సో మీరు ITBSని అక్యుములేట్ చేసుకోవాలి అంటే లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 3 to 4 years హారిజన్ ఉంటేనే, మీరు 3 to 4 years దీన్ని హోల్డ్ చేస్తాము అనుకుంటేనే ఈ ITBSలోకి ఎంట్రీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు IT సెక్టారు చాలా బీట్ అండ్ డౌన్ సెక్టార్. సో లాస్ట్ 1 year నుంచి ఈ ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత IT సెక్టార్లో అన్సర్టనిటీ, అంటే ఓవరాల్గా ట్రేడ్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కానివ్వండి, జియోపొలిటికల్ కన్సర్న్స్ కానివ్వండి, వీటన్నిటిని బేస్ చేసుకుని IT సెక్టారు కాస్త వెనకంజ వేసింది. సో డిమాండ్ తక్కువ ఉండొచ్చు. ఆ డిమాండ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ అనేది ఈ IT సెక్టార్లో కాస్త తక్కువ వస్తుంది. దాంతోపాటుగా AIలో ఇన్వెస్ట్మెంట్ అనేది, సో మన IT కంపెనీస్ AIలో ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా తక్కువగా చేస్తూ ఉంటాం.
ఈలోపు అదర్ కంట్రీస్ నుంచి ఇంక్లూడింగ్ చైనా దగ్గర నుంచి కూడాను డీప్ సీక్ లాంటి ఏఐ టూల్స్ రావటము, మన ఇండియా తరపు నుంచి ఎటువంటి ఏఐ కాంపోనెంట్స్ లేకపోవటము, సో వీటన్నింటినీ బేస్ చేసుకొని కాస్త మన ఐటీ సెక్టార్ కాస్త బీట్ అండ్ డౌన్ సెక్టార్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే రాబోయే రోజుల్లో మీరు ఒక్కసారి ప్రపంచాన్ని ఊహించుకోండి, వితౌట్ ఐటీ ఉండదు. సో వితౌట్ ఐటీ రాబోయే ప్రపంచం లేదు. కాబట్టి ఐటీ సెక్టర్ మరలా ఇంకొకసారి భూమిలోకి వచ్చే అవకాశం ఉంది నియర్ ఫ్యూచర్లో. మేబీ ఇట్ మే టేక్ 1 year or 2 years. సో రాబోయే 1 లేదా 2 సంవత్సరాల కాలంలో మరలా ఈ ఐటీ సెక్టర్ అనేది భూమి వస్తుంది. మినిమం 30-35% దీంట్లో ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో స్లోగా గ్రాడ్యువల్గా ఈ ఐటీబీస్ని మీరు అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో దీంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో మనము ఒక్కసారి కనుక ఈ 40 రూపీస్ క్రాస్ చేస్తే మరలా 43, ఆ తర్వాత 45-46 వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని స్లోగా గ్రాడ్యువల్గా అక్యుములేట్ చేసుకోండి. ఇది ఇతర స్టాక్స్ లాగా ఇమ్మీడియట్గా రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మాత్రము ఇది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇది సజెషన్ కింద తీసుకోవద్దు. మీరు కూడా దీన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఐటీబీస్ అనేది ఎట్లా బిల్డ్ చేస్తున్నారు, ఈ ఐటీబీస్ ఏ రేంజ్లో మూవ్ అవుతుంది, మీరు కూడా దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకొని మీ రాడార్లో ఉంచుకొని మీరు స్లోగా అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.